పురుషోత్తం రెడ్డి గారు. అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. 2-3 అంశాలు. ఒకటి, మొట్టమొదటిగా ఒక రాజకీయ పార్టీ పెట్టి బలమైన పార్టీగా ఎదగాలని మీ ప్రయత్నాన్ని అభినందిస్తూ మీరు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. నాకు ఒక స్వార్థం కూడా ఉంది. మంది చిత్తూరే, మాది చిత్తూరే. కాబట్టి మన చిత్తూరు జిల్లాలో ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అయ్యారు. మీరు కూడా సక్సెస్ఫుల్ పొలిటీషియన్ కావాలని అభిలషిస్తున్నా. 2, రాజకీయాలంటే చాలా విలువైనవి. సమాజాన్ని మార్చడానికి రాజకీయాలే సరైన వేదికగా నేను కూడా భావిస్తున్నాను. నేను రాయలసీమ అంశాల గురించి మాట్లాడే వ్యక్తిగా ఉన్నాను కాబట్టి ఆ అంశాలే మీ పార్టీ ఏం చేయబోతుందని అడగదలుచుకున్నాను. మన రాయలసీమ ప్రాంతంలో ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం 40% ఆఫ్ పిల్లలు బలహీనంగా పుడుతున్నారు పుట్టుకతోనే. దానికి రీజన్ వాటర్. తమాషా ఏంటంటే మన రాయలసీమ ముఖద్వారం నుంచి కృష్ణా, తుంగభద్ర 1000 టీఎంసీలు వెళ్తున్నాయి. 1000 టీఎంసీ నీళ్ళు వెళ్తున్నాయి. కానీ నీటి సమస్యతో 40% మంది పిల్లలు బలహీనంగా పుడుతున్నారు. మన ఇద్దరి జిల్లా చిత్తూరు జిల్లా కాబట్టి మన చిత్తూరు జిల్లాకి 1 ఎకరాకు కూడా ప్రభుత్వం నీళ్ళు ఇవ్వట్లేదు. 1 ఎకరాకు కూడా. ఆకాశం చూసి వాన, కింద చూసి చెరువులు. ఇది తప్ప మన ప్రభుత్వాలు చేయట్లేదు. ఈ దుస్థితి ఇంకా ఎంతకాలం? రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి మీరు ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారనేది నా మొదటి అంశం. 2వ అంశం, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జైతి ఘోష్ కమిషన్ వేశారు. ఆ కమిషన్లో వారు నిర్ధారించింది ఏంటంటే వ్యవసాయం సంక్షోభం వల్ల రైతులు చనిపోవడం కన్నా విద్యా వైద్యం కాస్ట్లీ కావడం వల్ల చనిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నారు. విద్యా వైద్యం కార్పొరేటీకరణ సౌత్ ఇండియాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరిగింది. విద్య కావచ్చు, వైద్యం కావచ్చు. ఇది పరిష్కారం కానంత వరకు వ్యవసాయ సంక్షోభం మారినా కూడా ఆత్మహత్యలు ఆగవు అని ఆ కమిషన్, జైతి ఘోష్ కమిషన్ చెప్పింది. ఇప్పటికీ ప్రభుత్వాలు దీనికి సమగ్రమైనటువంటి ఆలోచనలు, ఒక తాత్కాలిక ఉపశమనం, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు. ఇది శాశ్వత పరిష్కారం కాదు. ఈ పరిస్థితిని ఎట్లా సరిదిద్దాలి? ఈ కార్పొరేట్ వైద్యం, కార్పొరేట్ విద్య పేరుతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అది ఆగాలి, ఇది ఆగాలి. ఏంటి దీనికి శాశ్వత పరిష్కారంగా మన పార్టీ ఆలోచిస్తుందనేది ఒకటి. 2వది, ప్రధానంగా విద్య. సోదరుడు చెప్పాడు, చదువుకి ఒకప్పుడు విజ్ఞానమే అనుకునేవాళ్ళం. ఇప్పుడు చదువుకి ఉపాధికి లింక్ ఉంది. మన చదువులకి ఉపాధికి సంబంధం ఉండట్లేదు. వేలం వేరుగా ఇప్పుడు అంతా ఏఐ చదువుతున్నారు. మన ఇంజనీర్లు మన రాష్ట్రానికి, మన దేశానికి ఎంతమంది కావాలి? ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి? అంటే మన చదువు అనేది వ్యాపారం కోసం చదువుకుంటున్నాం తప్ప ఆ చదువు ద్వారా విజ్ఞానం లేదా ఉపాధి అనేది ఎక్కడ ప్రభుత్వాలు ఆలోచించట్లేదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే అమెరికా ఉద్యోగం గురించి ఆలోచిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉపాధి మర్చిపోయి అమెరికా ఉద్యోగం గురించి ఆలోచిస్తున్నాం. ఇంక ఈ దరిద్రం ఎప్పుడు, ఎంతకాలం? ఇంకా మన రాష్ట్రంలో మన ఉద్యోగం ఏం కావాలో ఆలోచించడం కాకుండా అమెరికా ఉద్యోగం ఎట్లా చేయాలి, రష్యాలో ఉద్యోగం పరిస్థితి. దానికి మన పార్టీ ఏమి పరిష్కారంగా చూస్తుందనేది నాకు మీరు చేయాలి. బ్రాడర్గా మీరు ఆలోచించి, పర్టికులర్గా ముఖ్యమంత్రి మన రాయలసీమే, మాజీ ముఖ్యమంత్రి రాయలసీమే, మీది రాయలసీమే. దాదాపు ఒక పవన్ కళ్యాణ్ గారి పార్టీ తప్ప అన్ని పార్టీలకు రాయలసీమ నాయకులే. కానీ రాయలసీమ సమస్యలు రావట్లేదు. ముఖ్యమంత్రి గారు అమరావతి, మాజీ ముఖ్యమంత్రి గారు మావిగన్ను. మొదలు మన రాయలసీమ పరిస్థితి ఏంటి? మీరేమనుకుంటున్నారు? మీరు అన్నట్టు ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ శాతం ముఖ్యమంత్రులు రాయలసీమ నుండి వచ్చినప్పటికీ కూడా దురదృష్టం ఏంటంటే రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ప్రధాన సమస్యలు ఇప్పటి వరకు ఏ ఒక్కరి హయాంలో కూడా పరిష్కారం కాలేదు. అందులో ప్రధానంగా నీటి సమస్య. రాయలసీమ ప్రాంతానికి, రాయలసీమ ప్రాంత రైతులకు నీరు అందించాలని చెప్పి ఎన్టీ రామారావు గారి హయాం నుండి ఈనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వరకు ప్రతి ప్రభుత్వము అనేక రకాలైన ప్రకటనలు ఇస్తోంది, ప్రాజెక్టులను ప్రకటిస్తోంది. కానీ వాటికి సరైన నిధుల కేటాయింపులో కావచ్చు, లేదంటే ఇప్పటికీ ఆల్రెడీ పూర్తి చేసిన కాలువల యొక్క మరమ్మతులు పూర్తి చేయడం ద్వారా దానికి చివరి ఆయకట్టు ఉన్న రైతులకు నీళ్లు అందించడంలో కావచ్చు, పూర్తిగా ప్రభుత్వాలు రాయలసీమ ప్రాంతాన్ని విస్మరించాయని చెప్పడానికి అనేక రకాల ఉదాహరణలు ఉన్నాయి. అందులో హంద్రీనీవా ప్రాజెక్టు తీసుకున్నట్టయితే నిజంగా హంద్రీనీవా ప్రాజెక్టు చిత్తశుద్ధితో ప్రభుత్వం పూర్తి చేయగలిగితే ఆల్మోస్ట్ రాయలసీమ ప్రాంతంలో ఉన్న అన్ని జిల్లాల రైతులకు నీరు అందించే అవకాశం ఉంది. ఇంకా చిన్న చిన్న ప్రాజెక్టులు అవకాశం ఉన్న చోటల్లా ప్రాజెక్టులు నిర్మించగలిగితే, అంటే ఈ ప్రాజెక్టులు అనేది కేవలం కాంట్రాక్టర్ల కోసం కాకుండా రైతుల కోసము ప్రణాళికలు సిద్ధం చేసి నిర్మించగలిగితే చాలా వరకు
రైతులకు నీరు అందించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ప్రభుత్వాలు కేవలము కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఉన్న ప్రాజెక్టులనే రాయలసీమ ప్రాంత ప్రజలపైన, రాయలసీమ ప్రాంత రైతులపైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అది ఆనాటి నుండి ఈ రోజు వరకు జరుగుతోంది. ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చిన బనకచర్ల ప్రాజెక్టు కూడా ఇది కేవలము కాంట్రాక్టర్ల కోసం తీసుకొచ్చిన ప్రాజెక్టు కానీ రాయలసీమ రైతుల కోసం కాదు. ఇది చాలా స్పష్టంగా రాయలసీమ ప్రాంతం వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా ఈ విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఖచ్చితంగా రాయలసీమ ప్రాంత రైతులకు నీళ్లు అందించాలంటే చాలా అవకాశాలు ఉన్నాయి. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు తక్కువ నిధుల కేటాయింపు ద్వారా పూర్తి చేయగలిగితే నీళ్లు వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు మీరన్నట్టు విద్యా ఉద్యోగ అవకాశాలు ఈరోజు రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే ఎక్కువ వలసలున్న ప్రాంతం కూడా రాయలసీమ ప్రాంతం అన్న మీకు తెలుసు ఆ విషయము. ఈరోజు గ్రామాలు ఖాళీ చేసి అయితే బెంగళూరు లేదంటే చెన్నైయో లేదంటే మరో ప్రాంతమో లేదంటే కువైట్ లాంటి దేశాలకు వెళ్ళి చిన్న చిన్న పనులు చేసుకునే పరిస్థితి ఈరోజు రాయలసీమలో ఉంది. నిజంగా నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేసి అక్కడ వ్యవసాయానికి ప్రభుత్వం తోడ్పాటును అందించినట్టయితే ఈ వలసలు తగ్గుతాయి. అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి, పరిశ్రమలు నిర్మించడానికి కావాల్సిన అనుకూలతలన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ పారిశ్రామిక అభివృద్ధి చేసినట్టయితే ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు అక్కడ లభిస్తుంది. గ్రామీణ ప్రాంత యువత ముఖ్యంగా గ్రామాల్లో నివసించే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ దిశగా ప్రభుత్వాలు ప్రకటనలకు పరిమితం అవుతున్నారు తప్ప కార్యాచరణలోకి ముందుకు తీసుకురావడం లేదు. ఖచ్చితంగా బీసీవై పార్టీకి అవకాశం వచ్చినప్పుడు దీని మీద పూర్తి స్థాయి ప్రణాళికతో రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కావచ్చు, నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, పారిశ్రామిక అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా వలసలు నివారించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి కావచ్చు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటాం. ప్రశ్న ఒకటి, నేను ప్రజలకు ఆప్షన్స్ ఉండే విధంగా రాజకీయ పార్టీలు బలంగా ఉండాలని కోరుకుంటాను. అంటే బహుముఖ పార్టీలు బలంగా ఉంటేనే ప్రజలకు ఆప్షన్స్, ఆ పార్టీ పోతే ఈ పార్టీ, ఈ పార్టీ పోతే ఆ పార్టీ కాకుండా ఆప్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఉన్న పార్టీల వాళ్ళ దగ్గర పెట్టుకుంటే ప్రజలకు ఆప్షన్స్ ఉంటాయి. మీరు ప్రజలకు ఆప్షన్స్ ఇచ్చే ఒక బలమైన పార్టీగా ఉండదలుచుకున్నారా, లేదా రెండు పార్టీలకు ఉపయోగపడే రాజకీయాలు చేయదలుచుకున్నారా? పరోక్షంగానే ప్రత్యక్షంగానే. నేనైతే వ్యక్తిగతంగా ప్రజలకు ఆప్షన్స్ ఇచ్చే ఒక బలమైన పార్టీగా, ప్రత్యామ్నాయ పార్టీగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ కార్యాచరణ అలా ఉంటుందా, లేదా మధ్యలో అటు ఇటుగా అయిపోయే పరిస్థితి ఏమైనా ఉంటుందో చెప్పాలి. ఖచ్చితంగా ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ కావాలనే ఆలోచనతో, ఆశయంతోనే బీసీవై పార్టీని స్థాపించడం జరిగింది. గత 2.5 సంవత్సరం నుండి అదే ఆలోచనతో, అదే ధోరణితో, అదే పంతాతో ముందుకెళ్తున్నాము. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ ఆవశ్యకత ఏంటి అనే దానిపైన అన్ని వర్గాల ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు పార్టీని ఆ దిశగా బలోపేతం చేసి భవిష్యత్తు ఎన్నికలను ఎదుర్కోవడానికి బీసీవై పార్టీ సిద్ధపడుతోంది. థ్యాంక్ యూ.